నేను గెలుతాను అనుకుంటున్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సింబల్ ఎట్లుంది మాటరాని మౌనమిది. నాలో ప్రాణమే పోయేంత శూన్య. వద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా. ఆ పెరుగు కూడా హాయ్ అందరికి. చాలా మంది అడుగుతారు ఛాలెంజ్ వీడియోస్ చేస్తున్నారు, ఇంకా చేస్తలేరు అని చెప్పి. అందుకే ఈరోజు వీలైంది. అందుకే మీకోసం ఒక మంచి స్పైసీ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే జోలో చిప్. జోలో చిప్ గురించి మీకు తెలుసు, చాలాసార్లు యూస్ అయ్యి ఉంటారు. ఈ జోలో చిప్ అనేది చాలా అంటే చాలా స్పైసీ ఉంటుంది, అంటే మంటగా ఉంటుంది. ఈ జోలో చిప్ ఛాలెంజ్ కూడా మాకు కాదు, ఎందుకంటే మగవాళ్ళు కొద్దిగా స్పైసీ తట్టుకుంటారు, కానీ ఆడవాళ్ళు తట్టుకుంటారో లేదా. ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికంటే పక్క జరిగానే వాళ్ళకు. వీళ్ళ నలుగురికి ఇప్పుడు స్పైసీ ఛాలెంజ్ పెట్టబోతున్నాం. ఆ నలుగురిట్లో ఎవరు గెలుస్తారని చెప్పి చూద్దాం, ఓకేనా? ఇక జోలో చిప్ కారం తట్టుకోవడానికి మనకు ఏదైనా కూల్గా ఉండాలి కదా, అందుకని చెప్పి కొరట్లోకి పోయి ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నా, కానీ ఐస్ క్రీమ్ బండి ఇక్కడికి వచ్చింది, అందుకే తీసుకుంటున్నా. రెండు కోన్ దేదో ఐస్ క్రీమ్ తెచ్చిన. ఐస్ క్రీమ్ ఒకటే సరిపోదు, పెరుగు ప్యాకెట్ అండ్ కూల్ డ్రింక్ కావాలి. ఇప్పుడు మనకే కదా ఛాలెంజ్, మనకు కాదు, మరోళ్ళకి, అమ్మకు, మమ్మీకి, వైనకు, చార్మికి. గాళ్ళకి ఎందుకు ఎడుతున్నావురా? మనకు దమ్ము లేదా? ఫస్ట్ మనం కాదు, మనకు దమ్మున్నా లేకపోయినా వాళ్ళతోనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి పెట్టాలి. అట్లయితే నేను రాను. మరి ఎందుకు? ముందు మనకు ఉండాలి ఫస్ట్ ఛాలెంజ్, మన తర్వాత గాళ్ళకి పెడతారు, వాళ్ళు తట్టుకుంటారా? అదే మనం తట్టుకుంటాం కాబట్టి వాళ్ళు తట్టుకోరనే వాళ్ళకి పెడుతున్నాం. అసలు ఎట్లా ఏర్పడుతుంది తట్టుకుంటాం అనేది? ఫస్ట్ మనం కూడా ట్రై చేయాలి కదా. ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు రెడీ అవుతారు. నీకు అంతగానం ఉంటే వీళ్ళకి పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసి మనం పెట్టుకున్నాం, సరేనా? ఒక్క మెయిన్ విషయం ఏంటంటే, వాళ్ళు పిల్ల తల్లులుగా బ్రో నవ్యకును చార్మికి ఈ ఛాలెంజ్ అవసరమా అంటే వాళ్ళే మాత్రం అన్నారు, జోలో చిప్ ఛాలెంజా, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా చేస్తామని. అద్దన్న కానీ వాళ్ళు చేస్తూ అంటారు, సరే చెయ్యండి అని చెప్పినాం. ఎందుకంటే పిల్లలు కూడా ఉగ్గును అన్నం తింటారు, ఇక పర్లేదు, పాలతోనైతే ఏమి ఇబ్బంది లేదు, అందుకే వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం. ఇప్పుడైతే చల్ల ఇంకా మజా తీసుకున్నాం, ఇంటికి పోయి ఛాలెంజ్ రెడీ చేద్దాం. కానీ బంగ్లా మీద పెట్టేది కాకుండా ఆ మంట తట్టుకోలేక దాని మీద దొక్కితే ఇగో చూద్దాం. నేను గెలుతాను అనుకుంటున్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే అందరికి సైలెంట్ ఉన్నారంటే అదే మీరు అందరు వదులుతారు, వరిన వాళ్ళంతా పక్కకి పోతారు ఎప్పటికైనా. అంటే ఇది ఎప్పుడు కూడా వీళ్ళు ఎవ్వరు కూడా ట్రై చేయలేరు, ఈవెన్ నేను కూడా ట్రై చేయలేను ఎప్పుడు కూడా. చార్మి హైదరాబాద్ లో ఉన్నది, కానీ ఎప్పుడు కూడా ఈ జోలో ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు వాళ్ళకు ట్రై చేపిస్తున్నా. ఇక లాస్ట్ కొద్దిగా మిగిలితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇట్లో ఎవరికి వెళ్తారని చెప్పి చూద్దాం. లెట్స్ గో. 4 భాగాలు చేయి, ఓళ్ళు ఎక్కడ తింటే వాళ్ళే కదా. ఎవరు ఎక్కువ సేపు ఆ మంటను ఓర్చుకుంటారో వాళ్ళు విన్నాయి. ఇగో అందరికి సమానంగా ఏం చెప్పాలమ్మా. ఇప్పుడు ఇక్కడ చల్లటి వాడేటి ఉంటాయి అన్నట్టు, థమ్స్అప్ కానీ ఏదైనా ఉన్నది అనుకో, అది ఓళ్ళు తాగితే అలా అవుట్ అన్నట్టు. ఓలే ఆ తర్వాత అంతే
అంతే. మంట తట్టుకోలేక నేను చెప్తే ఏంటంటే మీరు ఇక్కడ నిలబడారమ్మా లైన్ ఉన్నారు నువ్వు చుక్క లైన్ నీకు చుక్క తిని పెడతాం. ఆగమ్మా చూడు. అయితే ఇందులో ఛాలెంజ్ ఏంటిదంటే ఇప్పుడు ఇందులో ఒక చిప్ అని ఉంటుంది మమ్మీ, మన చిప్స్ తింటాను చూసిన దూకలో ఉంకున్నట్టు అట్లా ఉంటుంది, కానీ ఇది చాలా అంటే చాలా స్పైసీ ఉంటుంది. ఇందులో 2 చిప్స్ ఉంటాయి, అదే ఇందులో 2 చిప్స్ ఉంటాయి. ఆ 2 చిప్స్ని ఒకటి సెరసగం ఒకటి సెరసగం ఇస్తాం. ఆ మంటను ఓర్చుకోవాలి. మంట ఉంటుందా? మంట ఉంటుంది. స్పైసీ స్పైసీ అంటే వీళ్ళకి తెలియదు. అదే స్పైసీ మంట ఉంటుంది, దాన్ని ఓర్చుకోవాలి. అయితే అంటే మీరు నలుగురు ఇట్లో ఎవరు ఎక్కువసేపు ఓర్చుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. మీ ముంగడ మంట ఒకవేళ ఓర్చుకోకపోతే మీరు మంట తగ్గడానికి ముంగడ మేము పెరుగు, అలాగే కూల్ డ్రింక్స్, ఇంకొకటి ఐస్ క్రీమ్ 3 తీర్లు పెడతాం. మీకు ఏది నచ్చి అది తీసుకొని తాగండి, తినండి. గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మంట ఊరుసుకోవాలంటే థమ్స్అప్ పెట్టు. థమ్స్అప్ మజా ఉంటుంది. మమ్మీ గట్ల కాదు, అట్ట అయిన మళ్ళా తినుడు లేదట. ఇప్పుడు ఏంటిది తిరుగుకుంటా తాగడంటున్నా? అట్లా కాదు, అల్సరి అట్లా ఏం కాదు, కానీ ట్రై అయితే చేయండి ఓకేనా. ఒకవేళ బాగా మంట అనిపిస్తే జల్ది తాగేది. మళ్ళీ ముందే చెప్పు రే, మా మంట తట్టుకోలేకపోతే చెప్పు, ఎందుకంటే బాగా మా తల్లి ఎట్లా ఆడుకుంటుందా. లేవు ఇప్పుడు రెడీ చేద్దాం. జోలో చిప్ అయితే తీసుకున్నాం. ఓపెన్ చేస్తున్నా. చూడండి సింబల్ ఎట్లుందో అలా చెప్పండి. అంటే ఎప్పటి నుండి అనుకుంటున్నా ఎండాకాలం కదా స్పైసీ పెట్టాలి. ఎక్కువ కారం తిన్న కాబట్టి గెలుతామని అనుకుంటున్నాం. ఏమో చూద్దాం అదృష్టం. ఇది చూడండి ఎట్లున్నదో. మనం ఎప్పుడైనా కారం తింటాం. ఇప్పుడు మైండ్ లెక్క అయిపోతుంది, మొత్తం డిమ్ అయిపోతుంది. నేనైతే ఖచ్చితంగా ఓడిపోతా. మాత్రం మీ ఇష్టం, మన వాళ్ళందరూ చార్మి అయితే కారంకి ఎక్స్పర్ట్, ఎక్కువ తింటది కారం. నేనైతే కారం చాలా తింటా. జ్వరం వచ్చినా కూడా మా ఇంట్లో చికెన్ కారం వేసి గట్టి వండుతారు, ఎందుకంటే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి. అట్లా అన్నట్టు కదా చిట్టి, నువ్వు గెలిచి పెట్టు. చూడాలి మా లాస్ట్ గెలిచేది నేను. ఇది హీట్ కు అంటే కారంకి దీనికి అతుకపోయింది. ఇలా బత్తము ఏ గడ్డలో తెల్లని బొత్తము పోము. కానీ నాకు ఎగ్జైట్మెంట్ లెక్కనే ఉంటది కానీ ఒకటే అంత ఇది రెండు ఎట్లా ఇక్కడికి వస్తుంది నాకే. నేనేమనుకుంటున్నా సగం సగం ఒక్కొక్క పిలిచి కాదు, ఇల్లనే 4 ఫస్ట్ యుద్ధం కదా. అది ఇద్దరికి రా. ఆగమ్మా ఇక ఫస్ట్ కాబట్టి ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి ఒక్కదాన్ని 4 భాగాలు చేసి ఇద్దాం. ఒకవేళ ఇది అంతగా మంట లేకపోతే ఏంటంటే అది కూడా ఓపెన్ చేసి అది కూడా 4 భాగాలు ఇద్దాం. ఓకేనా? 1 2 3 జల్లి జల్లి వేసుకో. పవర్ తిను జల్లి పవర్ పోతూ వేసుకోండి మీరు. తినుడు నలుగురు కాదు వేసుకో. ఇప్పుడు ఏమవుతున్నాయండి నువ్వు? యాక్టింగ్ మాత్రం చేయకూరి, నిజంగా యాక్టింగ్ మాత్రం చేయకూరి, మనిషి చేయకూరి వాళ్ళకు. అరే బీప్ పెరుగుతుంది, మంటకు బీప్ పెరుగుతుంది, వాళ్ళు కొట్టేది మండుతున్నట్టుంది. యాక్టింగ్ మాత్రం చేయకూరు ఎవరు. నీ చేతులు చూపెట్టి అయిపోయింది మరి చార్మి. అన్న కారం లేదు కావచ్చు, ఇంకోటి ఇప్పుడు పట్టు.
ఎందుకు మింగరు? మీరు మింగకూర అని చెప్పినా నేను. ఏ లేదు, అందరికి సమానం ఇచ్చిన. సరే ఇంకోటి అది కూడా తింటాం. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఓడిపోయినా నేను గెలుతాను అనుకుంటున్నాను. అటు ఒక దగ్గర ఉన్నది. మాటరాని మౌనమిది మౌన విడగానమిది సంస్థపడ్డ అమ్మకు తీసుకురాదు. అయ్యా లక్ష్మణమ్మ కళ్ళు కూడా నగర కళ్ళు కూడా మనం ట్రై అనే వేయలేం బట్టి. అరే నెత్తి నొత్తుందిరా. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది. అయ్యా నువ్వు ముగ్గురేంది నెత్తి నొత్తుంది. గుర్తుందిరా. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. కాయ కిందికే నత్తరావు. మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గార్నెలు కాసుకోండి పోయి. నాలో ప్రాణమే పోయేంత శూన్యమే. నువ్వే వెళ్తావు మమ్మీ. ఏది అది దాని లాలాజలం ఆ మంట తట్టుకోలేక మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా. ఫస్ట్ అయితే అమ్మ ఓడిపోయింది. అందరు గాయగా ఎవరు రికార్డు మంచి వాడేది. తీసుకో మరి తాగు తాగు ఎలిమినేట్ అవుతావు. వద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా నేను ఇందాక తప్పరించుకుంటానే మొత్తం ఆ నీళ్ళతో ఉన్నా. నేనైతే గెలిచిన. అట్లీస్ట్ నాకు కళ్ళ నీళ్ళు రాలే. ఇప్పుడు నీళ్ళు చూసిండ్రు కదా, నెలకతో ఎట్లా వచ్చినాయో అసలు లెక్క పట్టాలంటే కారం కూడా ఎట్లా ఉండదు, అంత ఘాటు ఉంది. కానీ మేము మనం పోతుంది పట్టుకుంది అయినా అట్లీస్ట్ నాకు కళ్ళ నీళ్ళు రాలే. A few moments later. అర్ధగంట అయింది, ఎవరు కూడా తాగుతలేరు. వైనా నిజంగా ఎప్పుడు నీకేమనిపిస్తుంది? కడుపులా తిప్పుతుంది, ఇదంతా తిప్పుడు కక్కతుంది. తింటాం. మమ్మీ నీకేమనిపిస్తుంది? నాకైతే చాక్లెట్ లెక్క తీయగా ఉన్నది. నిజం చెప్పాలి, ఇప్పుడు నిజం చెప్పాలి. చాక్లెట్ దగ్గర తీయండి, నేలగా బయటకి ఎందుకు వస్తుంది? అరే అవ్వ వాళ్ళ ముందర నేను చెప్తున్నారా? కారం అయితే వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. కానీ తట్టుకున్నాం. నీకేమనిపిస్తుంది? మా కండ్ల నుంచి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఓకే, ఇక ముగ్గురు అయితే మేనేజ్ చేస్తారు ఏదో విధంగా. మా అమ్మ అయితే ఓడిపోయింది, వాళ్ళు ముగ్గురు అయితే గెలిచారు. ఇక వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ముగ్గురు గెలిచినందుకు
మీకు ఇంకో ఛాలెంజ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సరేనా? ఇప్పటికైతే అది చల్లదా ఆగారు ఇక. నవ్వేవైనా అప్పటిదాకా మంచిగా ఉన్నది, కానీ సడన్గా ఏమవుతుంది? ఐస్ క్రీమ్ నేను జల్దీ తిను, అది తిను. అది చల్లదా ఆగినావా? ఆ పెరుగు కూడా మజా అంటే తట్టుకున్నది కానీ బాగా కష్టమవుతుంది. తాగు అయినా మొత్తం తాగితే లోపల కడుపులో చల్లగా ఉంటుంది. మొత్తం తాగు, మింగు అంటే మొత్తం నువ్వు పట్టు, తాగు తిన్నామనుకో ఏం కాదు, నువ్వు మొత్తం ఆపకు, మొత్తం తాగు, మొత్తం కడుపులో కావాలా, చల్లగా కావాలా. ఓపిక పట్టినావు కానీ గెలవాలని దానికి పడదు కదా, అందుకోసమే అంత కష్టం అవుతుంది. ఐస్ క్రీమ్ తిను. అందుకే ఒకవేళ ఓపిక పట్టకపోతే జల్దీ చెప్పురు అని చెప్పిన. ఆ గట్టినే మంటలు ఎత్తుంది, ఘోరంగా ఉంటుంది. తిన్నప్పుడు ఏర్పడదు, కొద్దిగా కడుపులోకైనాక ఏర్పడుతుంది. సెత్తుకు పనం పడుకో తెలుసా, నాకు పడదనండి. నేను ఒక్కటి తిన్నా కంత లేవట్టు తీసినట్టు గుద్దు చంపింది. కింద ఇంకో మజా ఏమంటావా? ఇంకో మజా అరే కిందకి వచ్చండి, చల్ల నీళ్ళు కళ్ళు ఉంటారా? వాళ్ళు తట్టుకున్నట్టు యాక్టింగ్ చేసిరో కానీ నేనైతే కొద్దిగా తినగానే నాకు సలైవ ఊరుతుంది, అలాగే మంట వచ్చింది. కానీ నిజంగా వాళ్ళు ముగ్గురు పోటీ అన్నట్టు ఆగారు, అది గ్రేట్ అనుకోవాలా. కానీ లాస్ట్కి అయితే మా వదినకు కడుపులో మండినట్టు అయిపోయింది, చూసారు కదా వీడియో. చాలా మండినట్టు అయిపోయింది, తట్టుకోలేదు. పెరుగు అది ఇది చాలా తాగిపించినాం, తర్వాత కూల్ అయిపోయింది. ఇక ఇలాంటి ఛాలెంజ్లు మీకు ఇంకా ఎన్నో మీకు అందిస్తాం. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.